హాయ్ ఫ్రెండ్స్, రష్యా ఒక విషయాన్ని స్పష్టంగా నిరూపించింది. భారత్కు రష్యా కంటే పెద్ద స్నేహితుడు, సహకారి ఈ ప్రపంచంలో మరెవ్వరూ లేరని. ఎందుకంటే కొన్ని రోజుల క్రితం ఒక వార్త బయటకు వచ్చింది. ఫ్రాన్స్తో భారత్ రాఫెల్ ఫైటర్ జెట్ల కోసం భారీ ఒప్పందం కుదుర్చుకుందని. కానీ ఫ్రాన్స్ మనతో ఆ జెట్ల సోర్స్ కోడ్ను పంచుకోవడానికి సిద్ధంగా లేదు. భారత్ ఎంత అడిగినా, ఎలాంటి ఒత్తిడి చేసినా ఫ్రాన్స్ రాఫెల్ సోర్స్ కోడ్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు. దాంతో భారత్ ఈ ఒప్పందాన్ని రద్దు చేసే ఆలోచనలో పడింది. కానీ ఫ్రెండ్స్, ఇప్పుడు సోర్స్ కోడ్ అంశం మళ్ళీ వార్తల్లో నడుస్తుంది. ఈసారి ఈ విషయం ఇంకా పెద్దది. ఎందుకంటే ఈసారి మన పాత మిత్రుడు రష్యా గురించి మాట్లాడుకుంటున్నాం. రష్యా భారత్కు తన సుఖోయ్ 57 ఫైటర్ జెట్తో ఇప్పటి వరకు ఎన్నడూ లేని అద్భుతమైన ఆఫర్ ఇచ్చింది. ఈ ఆఫర్ను గేమ్ చేంజర్ అని, చారిత్రాత్మకమైనదని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే రష్యా కేవలం సుఖోయ్ 57 ఫైటర్ జెట్ను మాత్రమే ఆఫర్ చేయలేదు. దానితో పాటు దాని పూర్తి సోర్స్ కోడ్ను కూడా భారత్కు ఇస్తామని చెప్పింది. అవును, మీరు విన్నది నిజమే. పూర్తి సోర్స్ కోడ్ మనకు అందబోతుంది. అది కూడా రష్యా వంటి నమ్మకమైన దేశం నుంచి. ఈ వార్త తాజాగా బయటకు వచ్చింది. అందుకే భారత్ గురించి కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతర్జాతీయ రక్షణ పత్రికలు కూడా ఈ విషయాన్ని కవర్ చేస్తున్నాయి. అయితే అసలు విషయం ఏమిటి? రష్యా భారత్కు ఎలాంటి ఆఫర్ ఇస్తుంది? దానివల్ల ఫ్రాన్స్తో రాఫెల్ ఒప్పందం ఎందుకు రద్దయ్యే అవకాశం ఉంది? ఇవన్నీ వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ ఈ వీడియోను స్టార్ట్ చేసే ముందు దయచేసి ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇది మీకు ఒక సెకండ్ పని, కానీ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది. ఇక ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే, ఈ వార్త ప్రపంచ రక్షణ వర్గాల్లో సంచలనం సృష్టిస్తుంది. భారత్ రష్యాల మధ్య రక్షణ ఒప్పందం గురించిన ఈ వార్త, ఈ విషయం అంతర్జాతీయ వాణిజ్య వేదికలపై కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సోర్స్ కోడ్ గురించి ఒక పెద్ద వివాదం తలెత్తింది. ఇప్పుడు మీరు ఆలోచిస్తున్నారేమో, అసలు ఈ సోర్స్ కోడ్ అంటే ఏంటి, ఇంత పెద్ద సమస్య ఎందుకవుతుంది అని. కానీ ఫ్రెండ్స్, నిజానికి చెప్పాలంటే ఒక ఫైటర్ జెట్ను ఎగరేయాలన్నా, దానికి ఆయుధాలను జోడించాలన్నా, లేదా దాని పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించాలన్నా ఈ సోర్స్ కోడ్ ఎంతగానో అవసరం. సింపుల్గా చెప్పాలంటే సోర్స్ కోడ్ అంటే ఆ జెట్కు మెదడు లాంటిది. ఇది లేకపోతే జెట్లోని పూర్తి శక్తిని వాడుకోవడం కష్టం. సాధారణంగా ఏ దేశము తమ ఫైటర్ జెట్ సోర్స్ కోడ్ను వేరే దేశంతో పంచుకోదు. కానీ రష్యా మాత్రం తన చిరకాల దేశమైన భారత్కు సుఖోయ్ 57 సోర్స్ కోడ్ను ఇవ్వడానికి ఏమాత్రం వెనకాడకుండా ముందుకు వచ్చింది. ఫ్రెండ్స్, ఇంత పెద్ద స్థాయిలో సోర్స్ కోడ్ ఇవ్వడానికి ఒక దేశం సిద్ధమవ్వడం ఇదే మొదటిసారి. ఈ ఆఫర్ ఎంత పెద్దదో అర్థం చేసుకోవాలంటే మనం కాస్త వెనక్కి వెళ్ళాలి. గత ఏడాదిన్నరగా రష్యా భారత్కు సుఖోయ్ 57ను ఆఫర్ చేస్తుంది. మొదట్లో వాళ్ళు చెప్పారు, మనం ఒప్పందం కుదుర్చుకుంటే ఈ జెట్లను మేక్ ఇన్ ఇండియా కింద భారత్లోనే తయారు చేస్తామని. ఆ తర్వాత కొన్ని నెలలకు డిస్కౌంట్ ఆఫర్ ఇచ్చారు. చెల్లింపులు భారతీయ రూపాయల్లో చేయొచ్చని కూడా అన్నారు. కానీ ఇప్పుడు రష్యా అన్ని హద్దులు దాటేసింది. ఈసారి వాళ్ళు మేక్ ఇన్ ఇండియా, టెక్నాలజీ బదిలీ, డిస్కౌంట్తో పాటు సోర్స్ కోడ్ను కూడా ఇస్తామని చెప్పారు. రక్షణ నిపుణులు చెబుతున్న దాని ప్రకారం ఇలాంటి ఆఫర్ ఇప్పటి వరకు ఏ దేశమూ ఎవ్వరికీ ఇవ్వలేదు. ఇప్పుడు సుఖోయ్ 57 గురించిన వివరాల్లోకి వస్తే, ఈ ఫైటర్ జెట్ గరిష్ట వేగం మ్యాక్ 2 అంటే సూపర్ సోనిక్ స్పీడ్. ఒకసారి అమెరికా F-35 జెట్తో పోల్చి చూస్తే దాని వేగం కేవలం మ్యాక్ 1.6 మాత్రమే. సుఖోయ్ 57 ఆయుధాలు మోసే సామర్థ్యం, దాని వేగం అద్భుతం. దీని ఇంజన్లు, టెక్నాలజీ, పనితీరు ఇవన్నీ దీన్ని 5th జనరేషన్ ఫైటర్ జెట్లలో అగ్రస్థానంలో నిలిపాయి. ఇప్పుడు ఈ ఆఫర్తో భారత్కు ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి అన్నదాని గురించి మాట్లాడుకుంటే, మొదటి మరియు అతి ముఖ్యమైనది, సుఖోయ్ 57 సోర్స్ కోడ్ మనకు దొరికితే మన రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసుకోవచ్చు. మన ఫైటర్ పైలట్లకు జెట్ను నడపడం సులభమవుతుంది. ఆయుధాలను జోడించడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. రెండోది, మేక్ ఇన్ ఇండియా కింద ఈ జెట్లను భారత్లోనే తయారు చేయడం వల్ల మన రక్షణ పరిశ్రమకు ఊపు లభిస్తుంది. మూడోది, టెక్నాలజీ బదిలీ వల్ల మన స్వదేశీ AMCA అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ప్రాజెక్ట్ టైమ్ లైన్ను కూడా, అంటే 2034-35 నాటికి పూర్తయ్యేదాన్ని మరింత వేగవంతం చేయొచ్చు. ఇప్పుడు మరోవైపు ఉన్న ఫ్రాన్స్తో రాఫెల్ ఒప్పందం గురించి మాట్లాడుకుంటే, భారత్ ఇంత పెద్ద ఒప్పందం చేసుకున్నప్పటికీ ఫ్రాన్స్ సోర్స్ కోడ్ ఇవ్వలేదు. అమెరికా విషయానికొస్తే
సోర్స్ కోడ్ గురించి మాట్లాడే ప్రసక్తే లేదు. టెక్నాలజీ బదిలీలో కూడా కన్ఫ్యూజ్ చేస్తుంది. తమ సన్నిహిత స్నేహితులైన యూకే, ఆస్ట్రేలియా, జపాన్లకు కూడా అమెరికా పూర్తి సోర్స్ కోడ్ ఇవ్వదు. ఇజ్రాయెల్తో మాత్రమే సోర్స్ కోడ్ను పంచుకుంది. కొన్ని నివేదికలు ఏమంటున్నాయంటే అమెరికా తన F-35 జెట్లలో కిల్ స్విచ్లు ఉంచుతుంది, అవసరమైతే ఆ జెట్లను రిమోట్గా ఆపేసేలా. కానీ రష్యా మనతో అలాంటి ఆటలు ఆడలేదు. సోర్స్ కోడ్, టెక్నాలజీ మేక్ ఇన్ ఇండియా ఇవన్నీ భారత్కు ఇస్తామని స్పష్టంగా చెప్పింది. ఖర్చు విషయానికొస్తే సుఖోయ్ 57 ఒక్కో జెట్ ధర సుమారు $40 మిలియన్. F-35 ధర మాత్రం $100 మిలియన్ పైనే ఉంటుంది. అంటే సుఖోయ్ 57 దాదాపు సగం ధరలో లభిస్తుంది. మెయింటెనింగ్, లాజిస్టిక్స్ ఖర్చులు కూడా F-35 కంటే సుఖోయ్ 57కు చాలా తక్కువ. అమెరికా మేక్ ఇన్ ఇండియాకు లేదా టెక్నాలజీ బదిలీకి సిద్ధంగా లేదు. ఇటీవల అమెరికా నుంచి మరో ఆఫర్ వచ్చింది. అందులో వాళ్ళు ధరను భారత్కు నిర్ణయించవచ్చని చెప్పారు. కానీ మన టెండర్ ప్రక్రియలో పాల్గొనడానికి వాళ్ళు ఇష్టపడడం లేదు. ఎందుకంటే మన టెండర్ షరతు ప్రకారం ఫైటర్ జెట్లను మేక్ ఇన్ ఇండియా కింద తయారు చేయాలి. కానీ నా ఉద్దేశంలో సుఖోయ్ 57 ఆఫర్ నిజంగా గేమ్ చేంజర్. భారత్కు ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఈ ఒప్పందాన్ని మనం ఖరారు చేస్తే మన రక్షణ పరిశ్రమ కొత్త ఎత్తులకు చేరుకుంటుంది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే భారత ప్రభుత్వం ఈ ఆఫర్పై ఏ నిర్ణయం తీసుకుంటుంది? రష్యాతో ఈ ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్తుందా లేక వేరే మార్గం ఎంచుకుంటుందా? ఇది కాలమే చెప్పాలి. కానీ నిపుణులు ఏం చెబుతున్నారంటే సుఖోయ్ 57 పూర్తి యాక్సెస్తో రష్యా ఇస్తున్న ఈ ఆఫర్ వల్ల అమెరికాకు F-35ను భారత్కు అమ్మాలన్న ఆశలు దెబ్బతిన్నాయి. ఫ్రాన్స్ విషయంలోనూ రాఫెల్ ఒప్పందం రద్దయితే ఫ్రాన్స్కు 63,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లే అవకాశం ఉంది. రాఫెల్ జెట్లలో ఉపయోగించే క్షిపణులు, ఆయుధాల అమ్మకాల నష్టం కూడా ఫ్రాన్స్కు తప్పదు. కానీ నా అభిప్రాయం ఏమిటంటే 63,000 కోట్ల ఒప్పందాన్ని ఫ్రాన్స్ అంత ఈజీగా చేజారనివ్వదు. బహుశా ఈ ఒప్పందాన్ని కాపాడుకోవడానికి ఫ్రాన్స్ ఏదో ఒక ఆఫర్ను భారత్ ముందు ఉంచవచ్చు. అయితే రష్యా యొక్క సుఖోయ్ 57 ఆఫర్ భారత్కు ఒక చారిత్రాత్మక అవకాశం. సోర్స్ కోడ్, టెక్నాలజీ బదిలీ, మేక్ ఇన్ ఇండియా మరియు ఆర్థిక సౌలభ్యాలతో కూడిన ఈ ఆఫర్ భారత రక్షణ వ్యవస్థను మరింత శక్తివంతం చేయగలదు. కానీ ఫ్రాన్స్ లేదా అమెరికా నుండి కొత్త ఆఫర్లు వస్తాయా లేక భారత్ రష్యాతో ఈ ఒప్పందాన్ని ఖరారు చేస్తుందా అనేది ఆసక్తికరమైన ప్రశ్న. ఈ విషయంపై మీ అభిప్రాయాలు ఏమిటి? భారత్ ఈ ఒప్పందాన్ని రష్యాతో చేసుకోవాలని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. దాంతో మా వీడియోస్ అన్నీ మిస్ కాకుండా మీరే ఫస్ట్ చూడవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.